హాయ్ అండి. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? రథసప్తమి శుభాకాంక్షలండి అందరికీనా. అయితే ఫస్ట్ టైం అండి నేను ఈ పూజ చేయడం అనేది. వినడమే తప్ప ఎప్పుడూ పూజ చేయలేదు. కానీ చాలా సింపుల్‌గా చేసుకున్నానండి పూజ అనేది. చూడండి నాకంటూ నేనుగా చేయలేదండి. నేను మా పక్కింటి వాళ్ళ దగ్గర చూసి ఇన్స్పిరేషన్ అయ్యాను. ఎందుకంటే ఆవిడ బాగా పూజలు చేస్తూ ఉంటుందండి. ఒక అక్క. ఆవిడకి చూసి పూజలు చేస్తూ ఉంటాను నేను కూడా. అసలు పూజ చేయడం కూడా నాకు పెద్దగా రాదు. కానీ అలాగే ఏదో నాకు వచ్చినట్టు దేవుడి మీద భారం పెట్టి చేస్తూ ఉంటాను. కానీ చాలా సింపుల్‌గా చేశానండి. చూడండి. అదేటోనండి పూజ చేస్తుంటే అదొక పాజిటివ్ ఎనర్జీ నా బాడీలోకి ఎంటర్ అయినట్టు ఫీలింగ్ వస్తూ ఉంటుంది. కానీ ఎప్పుడు పూజ చేసినా కానీ నాకేదో చాలా హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు మా ఆయనే పూజ చేస్తూ ఉంటారండి. కానీ ఈరోజు రథసప్తమి కదా, అందుకు నేనే పూజ చేశాను. చూడండి. పూజ చేసి కొలిది ఇంకేదేదో చెయ్యాలనేసి అండి. ఇంకేదో తక్కువ వచ్చింది అనుకుంటాను. నేను అలా పూజ చేశాను. ఏదైతే అని లాస్ట్కి పూజ అయితే అయిపోయిందండి. పూర్తి చేశాను. మా ఆయన ఆశీర్వాదం అనేది ఇంక తీసుకున్నానండి. మా ఆయన కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఏంటమ్మా నువ్వు ఎప్పుడు చేయవు కదా, చేస్తున్నావు అంటే నేర్చుకోవాలి కదా ఇంకెన్నాళ్ళు అనేసి ఇంక నేను కూడా అలా పూజలు చేయడం స్టార్ట్ చేశానండి. ఒకప్పుడు అయితే పూజలు చేసేదాన్నే కాను. అందరికీ బాయ్ అండి. ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి.